యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేసే దేవుడు. ఆయన మనుషులందరి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయాలని ఇష్టపడుతూ ఉన్నారు. చాలామంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే అద్భుతాలు జరిగిపోవాలి అంటే ఎలాంటి వారికి కూడా అద్భుతాలు జరగవు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనము అనుసరించాల్సిన విధం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో కానాను అనే ఒక ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. ఈ వివాహానికి యేసుక్రీస్తు ప్రభువారు, వారి తల్లి అయిన మరియమ్మ, అలాగే తన శిష్యులు అందరూ కూడా వివాహానికి పిలువబడ్డారు. నేను చెప్తున్న వాక్యం ఏంటంటే, అద్భుతాలు చేసే దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేస్తాడు, ఎవరి జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఎలాగ దేవుడు అద్భుతాలు చేస్తాడు అన్న దాని మీద నేను వాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. వివాహం ఘనంగా జరుగుతుంది. అందరూ కూడా పెళ్లి విందు వారు భోజనాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ రోజుల్లో ఒక వివాహం జరగాలంటే ఆ వివాహంలో ఖచ్చితంగా ద్రాక్ష రసము పోసేవారు. అలాగా ఘనంగా వివాహం జరుగుతున్నప్పుడు వీరు అనుకున్న జనాంగము కంటే ఎక్కువ జనాలు ఆ వివాహానికి వచ్చారు కాబట్టి వచ్చిన వారందరినీ కూడా వెళ్ళిపోండి అని చెప్పలేరు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆతిథ్యాన్ని అందిస్తూ ఉన్నారు. ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది, కొదవ ఏర్పరచబడింది. ఇది గమనించిన యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లిగారు వెంటనే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఏమి చేయమంటావు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను అన్న చెప్పాడు. చదువు ఆ మాటను. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడిరి. ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయము ఇంకనూ రాలేదు అనెను. నా సమయం ఇంకనూ రాలేదు అనెను. ప్రియులారా, మీరు గమనించండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. మనం ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు మేలులు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు, ఎలాగూ చేస్తాడు? మీరు ఆలోచించినట్లయితే అక్కడ కార్యము చేయటానికి దేవుడికి ఇంకనూ సమయము రాలేదు. సమయం వచ్చినప్పుడు దేవుడి కార్యములు చేస్తాడు. అద్భుతం కొరకు ఆశపడుతున్నావు, నీ శరీరంలో స్వస్థత కొరకు ఆశపడుతున్నావు, నీ జీవితంలో మేలు కొరకు నువ్వు ఆశపడుతున్నావు, నీకున్న రోగము తొలగిపోవాలని నువ్వు తృష్ణగొలుగుతున్నావు. గనుక నువ్వెవరి దగ్గరికి వచ్చావు? యేసు ప్రభు దగ్గరికి వచ్చావు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీ జీవితంలో కార్యము చేయటానికి నాకు ఇంకా సమయము రాలేదు. సమయము రాలేదు కదా అని చెప్పి నువ్వు యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? సమయము కొరకు వేచి ఉంటావా? సమయము కొరకు నువ్వేం చేయాలి? వేచి ఉండాలి. దేవుడికి భూమి మీద అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన నమ్ముకున్న బిడ్డలందరికీ కూడా దేవుడు మేలులు ఖచ్చితంగా చేస్తాడు. ఇది జగమెరిగిన సత్యం. ఎప్పుడైతే యేసుక్రీస్తు తల్లి దేవుని యొక్క మాటకు లోబడిందో ఆ మాట ప్రకారం వేచి ఉండింది. పరిచారకులందరూ కూడా ఆయన మాట కొరకు కనిపెట్టుకుని ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట సెలవిస్తూ ఉన్నారు. ఆ మాట ఏంటంటే, శిష్యులందరినీ పిలిచి 6 రాతిబాణలను
సిద్ధము చేసి ఆ రాతి బాండం నిండా అంచుల మట్టుకు నీళ్లతో నింపండి. ఇక్కడ ఏమి కొదవ ఏర్పరచబడింది? ద్రాక్షరసం అయిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు? 6 రాతి బాండంలో నీళ్లతో నింపండి అని చెప్తున్నాడు. ఇక్కడ నువ్వు ఆ ప్లేస్లో ఉంటే ఏమన్నా సమాధానం చెప్తావంటే, ద్రాక్షరసం అయిపోయిందని నేను చెప్తూ ఉంటే నీళ్ళతో రాతి బాణలు నింపమని చెప్తున్నావు, ఇది ఎలాగ జరుగుతుందని నువ్వు అనొచ్చు. కానీ దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చెయ్యాలి అంటే దేవుడు చెప్పింది చెయ్యాలి. మేలులు జరగాలంటే, నీ జీవితంలో దేవుని కార్యము సఫలము కావాలంటే, నీ శరీరంలో స్వస్థత దేవుడు కలగ చేయాలంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్పిన మాట నిమిత్తమై శిష్యులందరూ కూడా ఆ మాటను లోబడి చెప్పింది చెప్పినట్టుగా చేశారు. ఎప్పుడైతే అంచుల మట్టుకు నీళ్లు నింపారో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, ఇప్పుడు ఈ నీళ్లను తీసుకుని వెళ్ళి వారికి వడ్డించండి, అనగా వారు తాగడానికి వడ్డించండి అని చెప్పాడు. వారు వెళ్ళి యేసు ప్రభు చెప్పినట్టు నీళ్లను వెళ్ళి వాళ్ళకి పోస్తూ ఉంటే ఆ ద్రాక్షరసము తాగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్న మాట ఏంటంటే, మేము చాలా వివాహాలకు వెళ్ళాం, నీవైతే ఇప్పటికీ కూడా మంచి ద్రాక్షరసం పోస్తున్నావని చెప్పి ఆ పెండ్లి యజమానిని గణపరుస్తూ ఉన్నారు అంట. ఆ పెండ్లి యజమానిని గణపరచబడడానికి కారణం ఏంటంటే, పెండ్లి యజమానుడు పరిచారకులు అందరూ కూడా యేసుక్రీస్తు మాటకు లోబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటను విని అనుసరించారు. ఎప్పుడైతే ఆయన మాటను విని అనుసరించారో నీళ్ళని దేవుడు ద్రాక్షరసముగా మార్చి వారి కన్నులు దేవుడు తెరిచాడు. మీకు కూడా చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, నీళ్ళు ఎప్పుడైనా ద్రాక్షరసంగా మార్చబడి ఉంటాయా? మార్చబడవు. కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, దేవుని మాటను నువ్వు వింటే, దేవుని మాటకు నువ్వు లోబడితే, దేవుని మాట నువ్వు అనుసరించి నడుచుకుంటే మేలు, దేవుడు అద్భుతాలు నీ జీవితంలో. దేవుడి దగ్గరికి వెళ్తే బాగుపడతామని చెప్పి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చాలామంది వస్తారు. కానీ వాళ్ళు కోరుకునేది ఏంటంటే మేలు జరగాలని కోరుకుంటాడు, అద్భుతం పొందుకోవాలని కోరుకుంటారు. కానీ దేవుని మాట వినాలని చాలామంది అనుకోరు. నిజానికి ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో దేవుడు మన మేలు కొరకై మాట్లాడుతాడు తప్ప మనల్ని హాని కలిగించేటటువంటి మాటలు దేవుడు ఎప్పటికీ కూడా చేయడు. మేలు కలగాలని దేవుడు నీ పట్ల ఈరోజు తన వాక్యముతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా, ఒక గుడ్డివాడికి దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఆయన ఒక మార్గము గుండా జనులందరితో కూడా ఆయన ప్రయాణమై సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. రోడ్డు పక్కన భిక్షం అడుక్కుంటున్న ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయనకి పుట్టినది మొదలుకొని కళ్ళు లేవు. ఈ గుడ్డివాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గము గుండా వెళ్తున్నాడని ఎవరో చెప్పారు ఈ గుడ్డివాడికి, అయ్యా యేసుక్రీస్తు ప్రభువారు ఈ మార్గంలో వెళ్తున్నారు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు, ఆయన తప్ప మనిషి యొక్క జీవితాన్ని ఎవరు కూడా బాగు చేయలేరు అని ఎవరో గుడ్డివాడికి చెప్తే, ఆ మార్గంలో ఉంటున్న జనాల చప్పుడు విని ఈ గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడని, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కనికరించమని కేకలు వేస్తున్నాడంట. ఈ మాటలు విన్న తన చుట్టూ ఉంటున్న మనుషులందరూ కూడా ఏం చెప్పారంటే, అయ్యా యేసుప్రభు వెళ్ళిపోతున్నాడు, నీ స్వరం యేసుప్రభు వినడు, ప్రార్థన యేసుప్రభు వినడు, జనాలు దండిగా ఉన్నారు, నీ దగ్గరికి యేసుప్రభు రాడు అని చెప్పినా కూడా ఆ గుడ్డివాడు మానలేదు. ఎప్పుడైతే గుడ్డివాడు ప్రార్థన చేయటం మానలేదో ఈ ప్రార్థన దేవుని చెంతకు చేరింది. మొదటిగా నేను చెప్పాను, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే దేవుని మాట వినాలి. రెండోది, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే
దేవునికి ప్రార్థన చెయ్యాలి. లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుక్కొనుచుండును. జన సమూహము దాటిపోచున్నట్టు వాడు ఆ చప్పుడు విని ఇది ఏమని అడగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమును వెలుచున్నాడని వారితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసును. ఊరుకొండమని ముందర నడుచుచున్న వారు వాణ్ణి గద్దించిరి. వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసెను. దావీదు కుమారుడా, నన్ను బాగు చేయము. దావీదు కుమారుడా, నన్ను రక్షించుము. దావీదు కుమారుడా, నాకు సహాయము చెయ్యము అంటున్నాడు. మేలు నీకు చేయాలంటే దేవుడు, నీలో ఉండాల్సింది ప్రార్థన చేసే గుణము ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. నువ్వు చేసే ప్రార్థన వల్ల నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు చేసే ప్రార్థన వలన నీకు స్వస్థత కలుగుతుంది. నువ్వు చేసే ప్రార్థన వలన నీకు మేలు కలుగుతుంది. గనుక నువ్వు ప్రార్థన చెయ్యాలి. నీ నోటితో నువ్వు ప్రార్థన చేయాలి. ఈ గుడ్డివాడు ఎంత అవమానం పడుతున్నాడు, ఎంత అవహేళన చేస్తున్నారు ఈ గుడ్డివాడిని. వాడు అడిగినప్పటికీ కూడా మనుషులందరూ కూడా చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు నీ దగ్గరికి రాడు, యేసుక్రీస్తు ప్రభు నీ దగ్గరికి రాడు, ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పినా కూడా వాడు మానలేదు అంట. ఏం చేయలేదంట? మానలేదు. మరి నువ్వేం చేస్తావు? ఈరోజు ఒకరోజు ప్రార్థన చేస్తావు, 2 రోజులు ప్రార్థన చేస్తావు, ఎవరో ఏదో చెప్తారు నీకు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినావా, ఆయన నమ్ముకునేసినావా. నేను మొన్న ఒక తమ్ముడిని అడుగుతుంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభువుని గురించి స్టేటస్లో, వాట్సాప్ స్టేటస్లో పెడితే అంట అందరూ ఇతన్ని తిడతారంట. ఏం చేస్తారంట? తిడతారంట. ఎందుకు తిడతారంటే, యేసు ప్రభువుని నమ్ముకున్నావా, యేసు ప్రభువుని నమ్ముకునేసినావా, మతంలో దిగిపోయినావా, అయితే మీ మతంలోకి నేను రాను. ఒకటి చెప్తాను చూడండి, గుడ్డివాడు అడుక్కుంటూ తింటున్నాడు. ఈ గుడ్డివాడికి ఎవరైనా సహాయం చేశాడా? ఎవడు సహాయం చేయడు. వాడు బతుకుని ఎవరు మార్చడు. కానీ వాడికి మాత్రం సలహాలు ఇస్తారు, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నేను నీ దగ్గరికి రాను. కానీ వాడు ఆగలేదు. ఏం చేయలేదు? ఆగలేదు. అద్భుతం నీలో జరగాలంటే నువ్వు దేవుని వైపు చూడాలి, కానీ బంధువుల వైపు, స్నేహితుల వైపు, నిన్ను ఆటంకపరిచే వారి వైపు చూడకూడదు. ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా నీలో ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారే ఉండాలి. నీ హృదయం దేవుడితో మాట్లాడకుండా నాకు ప్రార్థన రావటం లేదు, చాలామంది చెప్పే మాటలు ఎలా చేయాలో తెలియదంట. ఏంటంట? ప్రార్థన ఎలా చేయాలో తెలీదు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు గుడ్డివాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని ప్రార్థన చేస్తున్నాడు. అదే ప్రార్థన, దాన్నే ప్రార్థన అంటారు. దేవుణ్ణి ఆరాధించినట్లయితే, హృదయపూర్వకంగా నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించినట్లయితే నువ్వు మారాలి. ఈ గుడ్డివాడు మారాడు కనుకనే ఎంతమంది తన్ను గద్దించినా కూడా నా స్వరము దేవుడు ఖచ్చితంగా వింటాడని పట్టుదల వీళ్ళలో ఉంది. ఎందుకు ఆ పట్టుదల వీళ్ళలో ఉంది అంటే, నన్ను ఆయన తప్ప ఎవరు బాగు చేయలేరు. నువ్వు పడుచున్న బాధ దేవుడు చూస్తాడు. వీడి హృదయాన్ని కూడా దేవుడు చూశాడు. చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు నన్ను ఎందుకు నువ్వు పిలుస్తున్నావు అన్నాడు. అబ్బా, హల్లెలూయా. నీకేం కావాలన్నాడు. ఎవరి దగ్గరికి వచ్చి? గుడ్డివాడి దగ్గరికి వచ్చి, నీకేం కావాలి, నన్ను ఎందుకు నువ్వు పిలుస్తున్నావు అన్నప్పుడు గుడ్డివాడు చెప్పిన మాట ఏంటో తెలుసా? యేసయ్యా, నాకెవరూ లేరు, నన్ను ప్రేమించేవారు, నన్ను ఆదరించేవారు ఎవరూ లేరు. నీకు ఇష్టమైతే నన్ను ఆదుకుని నాకు కళ్ళు దయచేయి ప్రభువా అన్నాడు. హల్లెలూయా. ఈరోజు రాత్రి కాల సమయంలో నేను దేవుడు అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు?
ప్రార్థన చేసేవాడు సమాధానం చెప్తాడు, ప్రార్థన చేయనివాడు ఏం చెప్తాడు? అబ్బే ఏం మాట్లాడు. అద్భుతము నీలో జరగాలంటే ప్రార్థనా జీవితం నీకు ఉండాలి. దేవుడు వాడికి ఎటువంటి అద్భుతం చేస్తాడో ఒకసారి నేను చదివి వినిపిస్తాను చూడండి. 40వ వచనం. అంతటా యేసు నిలిచి వాని తన యొద్దకు తీసుకురమ్మనెను. వాడు తన దగ్గరికి వచ్చినప్పుడు నేను నీకేమి చేయగోరుచున్నానని అడగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నాను నేను. ఒకే ఒక మాట అడిగాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు అడిగాడు. అడిగిన వెంటనే ఇతడు చెప్తున్న మాట ఏంటంటే చూపు పొందగోరుచున్నానని చెప్పినప్పుడే దేవుడు యేసు ప్రభు అన్న మాట ఏంటి తెలుసా? చూడండి ఆ మాట. 42వ వచనం. యేసు చూపు పొందము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించును. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము చేసిరి. హల్లెలూయా. ఇతడి జీవితంలో దేవుడు అద్భుతం చేయలేదా? ఎలా, ఎందుకు చేశాడు? ప్రార్థన చేశాడు కాబట్టి. మరి ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని మాట వింటున్నావా? ఎలా చేస్తాడు దేవుడు అద్భుతాలు? మొదటిగా కానాను పెళ్లి విందులో దేవుడి మాట విన్నారు కాబట్టి వారికి దేవుడు అద్భుతాన్ని చేశాడు. రెండవదిగా గుడ్డివాడు దేవునికి ప్రార్థన చేశాడు కాబట్టి అతడు ప్రార్థన విన్న దేవుడు అతడి జీవితంలో అద్భుతాన్ని చేశాడు. మూడవ వ్యక్తిగా నేను ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఒక తండ్రి ఉన్నాడు. ఈ తండ్రికి ఒకగానొక కుమారుడు ఉన్నాడు. ఈ కుమారుడికి ఒక దురాత్మ పట్టింది. ఈ దురాత్మ పట్టినప్పుడల్లా కూడా ఈ కుమారుడు నీళ్ళుంటే నీళ్ళల్లో దూకుతాడు, అగ్గి ఉంటే అగ్గిలోకి దూకుతాడు. ఇతను పట్టినప్పుడంతా కూడా ఇతన్ని ఏదో ఒక రకంగా ఈ దురాత్మ పడగొడుతూ ఉంది. ఎప్పటి నుంచి ఈ దురాత్మ ఆ వ్యక్తికి పట్టిందంటే చిన్నతనం నుంచే, బాలుడు వయసు నుంచే ఈ దురాత్మ ఆ పిల్లవాడికి పట్టింది. తరచుగా అగ్గిలో పడిపోతూ ఒళ్ళంతా కాల్చుకునే వ్యక్తి ఈ కుమారుడు. నీళ్ళల్లో పడిపోతే ఊపిరాడుకున్నటువంటి స్థితిలో కూడా తండ్రి బిడ్డని కంటికి రెప్పవలే కాపాడుకుంటున్నాడు. అనేకమైన అపాయం నుంచి తండ్రి కాపాడుకుంటున్నాడు. కానీ ఇతడి జీవితంలో, ఇతని శరీరంలో ఈ దురాత్మ వెళ్ళడము లేదు. ఎన్నో మంత్రాలు వేశారు, ఎన్నో తంత్రాలు వేశారు, ఎన్నెన్నో ఎక్కడెక్కడికో తిరిగారు, ఏమేమో చేశారు. తండ్రికి ఉపయోగకరం లేకుండా కుమారుడు యొక్క జీవితం నరకయాతన అనుభవిస్తుంటే ప్రతిరోజు కూడా తండ్రి కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. కన్నీళ్లు కారుస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఈ యొక్క తండ్రి తన కుమారుడిని తీసుకొచ్చాడు. యేసు ప్రభువుని ఈ యొక్క తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి మాట. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయము పట్టిన నా కుమారుడిని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టినో అక్కడ వాణ్ణి పడద్రోయిను. అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుకుని మూర్చెల్లును అని చెప్తున్నాడు. వానిలోకి దురాత్మ ఎప్పుడైతే వస్తుందో పండ్లు కొరుక్కుని నురుగు కార్చుకొని మూర్చెల్లిపోతున్నాడంట. ఇతనికి దురాత్మ పట్టింది. ఈ దురాత్మ ఎక్కడికి వెళ్ళినా కూడా బాగు కావటం లేదు అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాటను చూస్తాం. 21వ వచనం యేసు ప్రభు చెప్పిన మాటను. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండినే, ఎక్కడి నుంచి, చిన్నతనం నుంచే ఇతనిలోకి దురాత్మ ఇతనికి పట్టింది. ఏమండి, అది ఎప్పుడు పడుతుందో, ఎలా పడుతుందో, ఎవరికి పడుతుందో ఎవరికి కూడా తెలియదు. కానీ పట్టింది. పట్టిన వెంటనే చదివినట్లయితే 20వ వచనము, వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. దెయ్యము ఆయనను చూడగానే వాని విలవిల్లాడును గనుక వాడు నేలను పడి నురుగు కార్చుకుని పొరలాడుచుండును. అందుకే ఆయన అన్నను 22వ వచనము, అది వానిని నాశనము చేయవాలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయను. ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. హల్లెలూయా. ఏమైనాను నీ వలన అయితే
నా బిడ్డకి సహాయము చేయము. ఆత్మీయంగా కొన్ని విషయాలు మీకు చెప్తాను, ఆలోచించండి. ఈరోజు దేవుడి దగ్గరికి వస్తావు నువ్వు, దేవుడు నిన్ను బాగు చేయాలని ఇష్టపడతాడు. దేవుడి దగ్గరికి నువ్వు వస్తున్నంత వరకు, అనారోగ్యంతో నువ్వు వస్తున్నంతప్పటికీ ఏమైపోతుందో అని చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినంత వరకు అపవాది నీ జోలికి కూడా రాడు. ఎవరో ఏదో చేశారంటే ఎన్ని తంత్రాలు వేసినా నీ దగ్గర, ఎన్ని మంత్రాలు నీ దగ్గరికి వేసినా, దేవుడితో నువ్వు ఉన్నంత వరకు నీ జీవితంలోకి ఎలాంటివి కూడా పని చేయవు. యేసు రక్తం ప్రతి ఒక్క పాపం నుంచి నిన్ను కడిగి వేస్తుంది. గనుక తండ్రి చెప్తున్నాడు, ఏమైనా నీ వలనైతే నాకు సహాయం చేయమన్నప్పుడు యేసు ప్రభు ఆ తండ్రికి ఒకే ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటి తెలుసా? నువ్వు నమ్మితే నేను బాగు చేస్తాను అని దేవుడు చెప్పాడు. మొదటిగా దేవుడు చెప్పాడు కానాను విందులో, దేవుని మాట ప్రకారం చేస్తేనే అద్భుతం జరిగింది. రెండోది, ప్రార్థన చేస్తేనే అద్భుతము జరిగింది. మూడోది, నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయి. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అద్భుతము దేవుడు చేయాలంటే నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మకం ఉంచకుండా దేవుడు అద్భుతాన్ని చేయడు. ఆ కుమారుడు యొక్క జీవితంలో దేవుడు మేలు చేయాలి, స్వస్థత పరచాలి, ఆ కుమారుడు దేవుడు జీవితాన్ని బాగు చేయాలి అంటే ఆ తండ్రితో దేవుడు చెప్తున్నాడు, నువ్వు నమ్మకం ఉంచితే నీ కుమారుడు బాగుపడతాడు. దేవుడి యందు మీరు నమ్మకం ఉంచితే దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతాలని చేస్తాడు. చూడండి దేవుడు ఏ రకంగా అద్భుతాన్ని చేస్తాడు. 24వ వచనం, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం రాకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పిన. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూసి, మూగవైన చెవిటి దయ్యమా, వదిలి పొమ్మని, ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించును. అప్పుడు అది కేకలు వేసి వాడిని ఎంతో విలవిలాడించి వదిలిపోయిను. అంతటా వాడు చచ్చిన వాళ్ళ ఉండెను గనుక అనేకులు వాడు చచ్చిపోయిన అనేది. అయితే యేసు వాని చెయ్యి పట్టి లేవనెత్తగా వాడు నిలవబడెను. ఒక మాట చెప్తాను చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పాడైపోయిన జీవితాన్ని లేపగలిగిన శక్తి సంపన్నుడు. పాడైపోయిన బ్రతుకుని లేపగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. పాడైపోయిన నీ జీవితం, నీ ఆత్మీయత, నీ యొక్క కుటుంబాన్ని లేవనెత్తగలిగిన సామర్థ్యుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నీలో ఉంటున్నవి పోవాలంటే నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? నమ్మాలి. ఆఖరిగా నేను ఒక మాట చెప్పి నీ వాక్యాన్ని ముగిస్తాను. ప్రేమించాలి అంట. నువ్వు యేసు ప్రభువుని ఎంత ఎక్కువగా ప్రేమిస్తావో అంత కార్యము నీ జీవితంలో దేవుడు చేస్తాడు. మేలు దేవుడు చేయాలంటే మనము దేవుని ప్రేమించాలి. బైబిల్లో ఒక ఆడాము ఉంది. ఈమె జీవితం అంతా కూడా పాపముతో నిండింది. పాపాత్మురాలైన స్త్రీ పాపం చేసి తన జీవితాన్ని గడుపుతూ ఉంది. లోకమంతా, ప్రజలందరికీ తెలుసు ఆమె ఎటువంటి పాపము చేసిందో, ఎటువంటి పాపాత్మురాలో అందరికీ తెలుసు, సమాజానికి కూడా తెలుసు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పాపములు క్షమించే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు జీవితాల్ని బాగు చేసే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మనసుకు నెమ్మదిచ్చే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల్ని రక్షించడానికి వచ్చిన దేవుడు అని చెప్పి ఈ పాపాత్మురాలైన స్త్రీ వినిందంట. ఎప్పుడైతే వినిందో యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె చేస్తున్న పనేంటో ఒక మాట మీకు తెలియజేస్తాను. చూడండి, లూకా సువార్త 7:37 వచనం చదువుతాం. చూడండి, ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసరి ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి
తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొను, ఆ అత్తరు వాటికి పూసెను. కన్నీరు కార్చింది, పాదాల దగ్గర కూర్చుంది, తల వెంట్రుకలతో తన పాదాలు కడుగుతూ ఉంటే యేసు ప్రభువుతో సైతం ఆయన మనసు కూడా కరిగిపోయిందంట. ఆమె ఎందుకు అలాగ చేసిందంటే ఆమె పాపము నుండి ఆమెను ఎవరూ కూడా రక్షించలేరు. నేను ఒక మాట చెప్తాను, ఆలోచించండి. పాపం, మనిషి చేసే పాపం వలన ఒక మనిషికి అతి తొందరగా మరణం వస్తుంది. పాపం మరణం వచ్చే జీతం మరణం. ఈ స్త్రీ యేసు ప్రభుని ఎలాగ ప్రేమించింది అంటే 47వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది చూడండి. 47వ వచనంలో, ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి ఉన్నవన్నీ నీతో చెప్పుచూ ఉన్నాను. హల్లెలూయా. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది. ఒకటి చెప్తాను, ఆలోచించండి. నువ్వు కానీ దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నీకు మేలు చేస్తాడా చేయడా? అద్భుతాన్ని చేస్తాడా చేయడా? కార్యాన్ని చేస్తాడా చేయడా? నీ శరీరంలో విడుదల అవుతున్నావుదా? ఈరోజు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఎవరిని ప్రేమిస్తున్నావు? ఎంత బాధేస్తుందంటే తలుచుకుంటే. కొందరు స్టేటస్ చూస్తుంటాం, ఆదివారం అయితే ప్రభువా 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 అని పెడతారు. మరుసటి రోజు నుంచి ఆదివారమే భక్త్యా కాదు. నిజమైన భక్తి ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. నువ్వు కానీ హృదయపూర్వకంగా దేవుని ప్రేమించినట్లయితే, దేవునికి ప్రార్థన చేసినట్లయితే, దేవుని నమ్మినట్లయితే, దేవుని మాట విన్నట్లయితే నీ జీవితంలో దేవుడు మేలులు అద్భుతాల్ని చేస్తాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని మాట వినకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని ఒక మాటకు లోపడకుండా ఉంటే నీ జీవితంలో దేవుడు మేలులు, స్వస్థతలు, అద్భుతాల్ని చేయడు. చూడండి, ఆఖరిగా నేను చెప్పి ముగిస్తాను. ఆమె విస్తారంగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నావని ఆమెతో చెప్పెను. అర్థమవుతుందా? ఎవడు నన్ను కొంచెముగా ప్రేమిస్తాడో వానిని దేవుడు ఏం చేస్తాడంట? కొంచెముగా క్షమిస్తాడంట. ఒక పక్క దేవుడు అని చెప్పి ఇంకొక పక్క లోకంలో మనం ఉంటే దేవుడి కార్యాలు మనం సంపూర్ణంగా చూస్తామా? చూడలేం. సంపూర్ణంగా దేవునిలో మనం ఉన్నట్లయితే చూడండి, ఆయన ఏమంటున్నాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నామని ఆమెతో చెప్పెను.